ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనం. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మనుషుల్ని మనము పరిశోధించాలనుకుంటే, వారిని ఈ విధంగా అంచనా వేయాలి అని అనుకుంటే, వారు పొందుకున్న కీర్తి, వారు పొందుకున్న మంచి పేరు, వారు పొందుకున్న మంచి సాక్ష్యం ద్వారా వారిని మనం పరిశోధించవచ్చు. వెండిని మూసలో పరీక్షిస్తారు, బంగారాన్ని కొలిమిలో పరీక్షిస్తారు. అది బంగారమా కాదా అని కొలిమిలో వేసి దానిని అగ్నికి గురి చేసినప్పుడు, అది కాల్చబడుతున్నప్పుడు ఇంకా మరింత మెరుగొస్తుంది అనమాట, ఇంకా మరింతగా తేజోవంతంగా మారుతుంది అనమాట. అలా ఒక వ్యక్తికి కీర్తి పెరుగుతుంది అన్నప్పుడు అతనిలో ఇంకా మంచితనం పెరుగుతూ ఉండాలి, అతనిలో ఇంకా దాతృత్వం పెరుగుతూ ఉండాలి, అతనిలో ఇంకా దీనత్వం పెరుగుతూ ఉండాలి. తద్వారా ఆ కీర్తి ద్వారానే అతను ఎలాంటి వాడా అనేది పరిశోధించవచ్చు. అతడు నీతిమంతుడా, అతడు దుర్మార్గుడా అనేది మనకు తెలిసిపోతుంది. చాలామంది కీర్తి లేనప్పుడు, డబ్బు లేనప్పుడు, లేదా వారికి ఇంకా ఏ విధమైనటువంటి స్థానం లేనప్పుడు చాలా మంచిగానే ఉంటారు, మంచిగానే కనబడతారు, మంచి కార్యాలు చేస్తున్నట్టే ఉంటారు. కొంచెం డబ్బు పెరిగేసరికి, పేరు ప్రఖ్యాతులు పెరిగేసరికి, సమాజంలో కొంచెం గుర్తింపు వచ్చేసరికి వారిలో స్వార్థం కనబడుతూ ఉంటుంది, వారిలో దుర్మార్గత కనబడుతూ ఉంటుంది, వారిలో దుష్టత్వం కనబడుతూ ఉంటుంది, వారిలో గర్వం కనబడుతూ ఉంటుంది. ఎవరిని లెక్క చేయరు, వారు చేయాల్సిన మంచి కార్యాలు ఇంకా చేయరు. వారి కొరకే వారు జీవించటానికి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా అలా వెళ్ళాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా నేను ఆనందించాలి, ఇంకా నేను ఇలా అయిపోవాలని వారి కొరకు వారే జీవించేవారిగా చాలామంది అయిపోతారు. కానీ కీర్తి పెరిగే కొద్దీ, సంపద పెరిగే కొద్దీ దాతృత్వము పెరగడమే అసలైన మనిషి యొక్క తత్వం, దేవుని బిడ్డల యొక్క స్వభావం అదే. ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షించాలనుకున్నప్పుడు, ఒకవేళ నిన్ను ఆయన కీర్తినిచ్చి, ప్రఖ్యాతులనిచ్చి, సంపదలనిచ్చి నిన్ను ఆయన పరిశోధించినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు?